ఒక ఊర్లో ఒక కాకి ఒక చిలుక వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. వాళ్ళు ఒకరోజు మార్కెట్కి పోతారంట. కాయగూరలు అన్నీ తీసుకొస్తారంట ఇంటికి ఇద్దరు. సరే బలంగా వాన వచ్చేస్తుంది. నీ తలక వస్తుంది. బలంగా వాన వచ్చేస్తుంది. ఫ్లైట్లో వస్తుందిరా. ఫ్లైట్లో చెప్పేది ఇప్పుడు వినాలా. బలంగా వాన వచ్చేస్తుంది. చిలుక ఒక ఇల్లు. నీకేమే నేను కథ చెప్తానులా అన్నకి. చిలుకకు వచ్చి ఇల్లు సూపర్గా ఉంటుంది. నువ్వు ఎందుకు కూర చెప్పేది అనాలా. అను. కాకి ఇల్లు కూలి పుడుస్తుంది వానకి. ఇల్లు కాకి ఇల్లు కూలి పుడుస్తుంది. కూలి పుడుస్తుందిరా. కూలి అంటే కింద పడిపోతుంది ఇల్లు. బలంగా మళ్ళీ ఇల్లు చేసి నన్ను ఎత్తిన పెడతారు. ఎప్పుడు పిండ్రు అంటే సరే మన ఫ్రెండ్ ఉన్నారు కదా, మన ఫ్రెండ్ దగ్గరికి పోదామనేసి నైట్లోని చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని కడప కాడికి వస్తుంది. అప్పుడు చిలుక ఇంటికి పిలుచుకొని వచ్చి వాళ్ళకి బోవ పెట్టి పిల్లలందరినీ లోపల పండుకోబెట్టి జజ్జిపిచ్చి బాగా చూసుకుంటుంది. వాళ్ళిద్దరూ చాలా ఫ్రెండ్స్ అనమాట. సరే అదేలాగనే ఇంకొకసారి చిలుకకి ప్రాబ్లం వచ్చేస్తుంది అనమాట. చిలుక ఇల్లు కూలి పుడుస్తుంది. చిలుక ఇల్లు బాగా పడిపోతుంది. వాళ్ళ ఇంటికి పోతుంది. మళ్ళా కాకి వాళ్ళ ఇంటికి ఏరోప్లేన్లో వచ్చి నన్ను ఎత్తిన పెడతారు. నువ్వు చెక్కేస్తావంట. చెప్పేట పిండ్రా. ఎందుకు పాపం కొడుతుంది. మీకు నీ కథ చెప్పండి రా. నాకేం వద్దులే కథ. నేనే చెప్పండి. పాప ఎందుకు నువ్వు చిక్కలు పెట్టి నువ్వు ఎందుకు చేసేది అట్టే కొడతా కొడుతున్నావు. చందమామ సూర్యుడు వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కాదు, నేను తలకాయ. వాళ్ళిద్దరూ బ్రదర్స్. వాళ్ళు మ్యారేజ్కి పోతారు. వాడు సూర్యుడు అన్నీ తినేస్తాడు. ఏమేమి పెడితే మొత్తం తినేస్తాడు. చంద్రుడు అట్లే మొత్తం ఏమేమి పెట్టినా అవన్నీ మాయ చేసి ఇంటికి వస్తాడు. ఏడుంది ఇది? ఏడుంది తెలియదే నాకు. చందమామ